కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మభూమి తన వంతు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పైమాగం సుగుణాకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో తన సొంత నిధులతో 20 జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి 17 జలశుద్ధి కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రముఖ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం జరిగిందన్నారు. జన్మభూమి స్ఫూర్తితో పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తలంపుతోనే 30 సంవత్సరాలుగా సొంత నిధులు వెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మొదటగా అరగొండలో అపోలో ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఏర్పాట్లు చేయడానికి చేయూతనిచ్చినట్లు పేర్కొన్నారు. సైడ్ కున్నా కొంచెం మదన కొంచెం సైడ్ కున్నా చెట్టున్నా కరీమనా ఒకసారి చూడండి పట్టుకో పట్టుకో ప్రసాద్ పట్టుకోబా ప్రసాద్ ఇట్లేనా स्वामवस्युराजके सत्त्वायामि ब्रह्मणा वन्दमानः सदाशास्ते यजमानो हविद्भिः अहेणमानो वरेहवो द्विमः ओम शुद्धजलयन्त्राणां నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి 20 సంవత్సరాల ముందర 70 ఏళ్ళు ఉండేటప్పుడు రిటైర్ అయ్యి మన ఊరికి వచ్చి మన జన్మభూమికి పుట్టిన దానివల్ల ప్రజలందరికీ ఏదో సహాయం చేయాలా, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేసి మొట్టమొదట హాస్పిటల్ కట్టించాను. హాస్పిటల్కు బిల్డింగ్ నేనే కట్టించాను. డబ్బులు కలెక్ట్ చేసి ఎక్విప్మెంట్ ప్రతాప్ రెడ్డి చైర్మన్ ఇచ్చినారు. ఆయన ఆధ్వర్యంలో నేను కృషి చేసి హాస్పిటల్ పెట్టించి పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు. అందరికీ ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ పెట్టడానికి ఎంతో కృషి చేశాను, కట్టించినాను కూడా. దాని తర్వాత సోరియాసిస్ బాగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్నానం చేసి నీళ్ళు తాగితే సోరియాసిస్ బ్లడ్ డిసీజ్ బాగా అవుతా ఉండేది. కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని కాలుతో ఉంటే దానికి మళ్ళీ నా సొంత డబ్బులతో మట్టి రోడ్డు, మళ్ళీ మెటల్ రోడ్డు వేసినాను నా సొంత డబ్బులతో. దాని తర్వాత కలెక్షన్ 30 ఏళ్ళు గుడి పూజ చూడండి దాన్ని ఓపెన్ చేపించి రెవెన్యూ వచ్చే మరి చేసి దాని తర్వాత గుడి డబ్బులతో సిమెంట్ రోడ్ వేయించినాను. మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేశాను కూడా వీరాంజనేయ స్వామి గుడి దగ్గర. మన పైమాగం సుగుణాకర్ రెడ్డి గారు మినరల్ వాటర్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పేదల కోసం మినరల్ వాటర్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండి పరిశుభ్రమైన నీళ్లు తాగాల, పేదవాళ్లకు మనం నీళ్లు ఇస్తే అందరూ పరిశుభ్రమైన నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన పైమాగం సుగుణాకర్ రెడ్డి గారు నన్ను గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఆయన మాకు తెలిసినంత వరకు ఆదాయం వస్తున్నా కూడా ఇంకా చాలు కొంతవరకు మనము మన కోసం అంటూ మన ఫ్యామిలీ కోసము మనము ఇన్ని దినాలు వ్యాపారం చేసుకొని బయట ఉద్యోగాలు చేసి సంపాదించాము. ఈరోజు ఇంకానైనా మనకు జన్మనిచ్చినటువంటి మన గ్రామానికి వెళ్ళి మన కోసం, మన పేదల కోసం మనం ఏదైనా చేయాలని ఒక తపనతో ఈ గ్రామానికి, అరగొండ గ్రామానికి విచ్చేసి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది మనకు అందరికీ కూడా తెలిసిన విషయం.